రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఇటీవలి రాష్ట్ర బడ్జెట్ అంగన్వాడీల ఊసు లేకుండా పోవడం పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడనడాలని సిఐటియు జిల్లా నాయకులు దాసరి పాండు ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు. మండుతున్న ఎండల్లో కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మంచి సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అనేక హామీలు ఇచ్చిందని, హామీలను మరచి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడుస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణీ మాతా శిశువుల మరణాలను తగ్గించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. నెలకు 18,000 జీతం, ఈఎస్ఐ, పీఎఫ్ ఇన్సూరెన్స్, అంగన్వాడీలకు పక్కా స్వంత బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని గత 2 సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాడుతున్న ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడి, ఇతర అనేక కార్యక్రమాలకు చేపట్టిన ప్రభుత్వం స్పందించడం లేదు అని అన్నారు. అంగన్వాడీ టీచర్ల ఆయాల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి స్వప్న మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకే ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. అవసరమైతే సమ్మె చేస్తూ తమ హక్కుల సాధన కోసం కార్యాచరణ ప్రణాళికతో ఉద్యమిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు కూడా అంగన్వాడీల ఇలా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇలా ముఖ్యంగా మా సమస్యలు ఈ రాష్ట్రం ఏర్పడ కంటే ముందు మాకు పర్మనెంట్ కావాలని, అదేవిధంగా కనీస వేతనం 18,000 రూపాయలు కావాలని, ఈఎస్ఐ, పిఎఫ్ కావాలని, సొంత భవనాలు కట్టించాలని అనేక సమస్యల మీద మేము సమ్మె చేసిన సందర్భంగా ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మా సమ్మె సందర్భంగా అనేక టెంట్ల కిందకి వచ్చేసి ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రులు అందరూ కూడా వచ్చేసి ఇలా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయడం లేదు, ఇలా మీ శ్రమను దోచుకుంటా ఉంది, వెట్టి చాకరీ చేస్తారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టయితే మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తాం, ఇలా అంగన్వాడీలు బలోపేతం చేయడం కోసం ఇలా బడ్జెట్ కేటాయిస్తామనే పద్ధతిలో ఇలా చెప్పి అధికారంలోకి వచ్చారు. మేము శాంతియుతంగా 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇలా ఎలాంటి పోరాటాలు చేయకుండా ఇలా శాంతియుతంగా ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇచ్చాం, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చాం, విప్పులకు వినతి పత్రాలు ఇచ్చాం. చివరికి ఇలా అసెంబ్లీ ముట్టడి సంబంధించిన కార్యక్రమం కూడా మేము చేశాం. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ కేటాయించడంలో ఇలా అంగన్వాడీలను బలోపేతం చేస్తానికి, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం కోసం, ఇలా సొంత భవనాలు ఇలా నిర్మాణం చేయడం కోసం, అంగన్వాడీలను పర్మనెంట్ చేయడం కోసం, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు 18,000 చెల్లించడం కోసం ఇలా బడ్జెట్ కేటాయించలేదు. కేవలం ఇలా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా తను కూడా గత ప్రభుత్వం లాగానే ఇలా పెట్టుబడిదారులకు లేదా ఇలా కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకి ఇలా ఊడిగం చేసే పద్ధతిలో కనబడతా ఉన్నది. ఇలా ఆయన కొత్త విధానం తీసుకొస్తా ఉన్నాడు, కొత్త యాప్లు తీసుకొస్తా ఉన్నాడు, రికార్డులు తీసుకొస్తా ఉన్నాడు, కొత్త ఫోన్లు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. 274 ఫోన్లు ఇప్పటికే ఇలా అంగన్వాడీలకు ఇచ్చినామని ఇలా చెప్తా ఉన్నాడు. అదే రకంగా ఇలా ప్రీ ప్రైమరీ సంబంధించిన స్కూళ్ళని మళ్ళీ ఓపెన్ చేసేసి ఇంటర్మీడియట్ వరకు మేము ఇలా నాణ్యమైన విద్యను అందిస్తూ ఇలా మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉండు. కానీ ముఖ్యమంత్రి గారు ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న అంగన్వాడీలు, ఆయాలు వాళ్ళకి పర్మనెంట్ లేదు, కనీస వేతనం లేదు, తన చుట్టూ పక్కాలను కూడా పట్టించుకునే పద్ధతిలో ఇలా చూసే పద్ధతిలో ఇలా అంగన్వాడీలు ఇలా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నారు, పిల్లలకు సేవలు చేస్తూ ఉన్నారు, ఇలా గర్భిణీలకు సేవలు చేస్తూ ఉన్నారు, ఇలా మాతా శిశు మరణాలను ఆపుతా ఉన్నారు, ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళ కోసం ఇలా వాళ్ళ బడ్జెట్ కోసము, వాళ్ళ సమస్యలకు పరిష్కారం కోసం ఎందుకు నీకు ఆలోచన రావట్లేదనే పద్ధతిలో ఈ సందర్భంగా మేము ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే అంగన్వాడీలు, ఆయాలు, ఇలా టీచర్లు కొంత మా కోరికలు కోరడం లేదు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఇలా కనీస వేతనం 18,000 రూపాయలు కావాలని చెప్తా ఉన్నాం. అదే రకంగా సెలవులు కావాలని చెప్తా ఉన్నాం. అనారోగ్యాలకు గురవుతున్న సందర్భంగా ఈఎస్ఐ, పిఎఫ్ కావాలని చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఇలా ఇప్పటికి 300 పైగా పోస్టులు కాలున్నాయి. 300 పోస్టులు ఇలా భర్తీ మేము చెప్తా ఉన్నాం. లేదు ఇప్పటికే రిటైర్మెంట్ అయినా ఆయాలు రిటైర్మెంట్ అయ్యారు, టీచర్లు రిటైర్మెంట్ అయ్యారు, వాళ్ళకి కనీసం ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలే. కలెక్టరేట్ ఆఫీసుల ముందు, పీడీ ఆఫీసుల ముందు కాళ్ళు అరిగేలాగా ఇలా తిరుగుతూ ఉన్నారు. ఇళ్ళలో పోతే కనీసం అన్నం పెట్టలేని పరిస్థితులు అడగ తింటా ఉన్నారు. అలాంటి పద్ధతిలో సేవలు చేసిన అంగన్వాడీలకు, ఆయాల పట్ల నీకెందుకు ఇయ్యాల చిత్తశుద్ధి లేదన్న పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సిఐటియు అంగన్వాడీ ధర్నా సందర్భంగా మేము అడుగుతాం. నా పేరు బి స్వప్న, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ముఖ్యంగా ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 రూపాయలు అమలు చేయాలి, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి, ప్రీ ప్రైమరీని వెంటనే అంగన్వాడీలకే అప్పచెప్పాలి. దీంతోపాటు మేనిఫెస్టోలో అనేక రకమైన సమస్యలపైన పరిష్కారం చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. వాటిని వెంటనే మౌలిక వసతులు కల్పిస్తూ అవన్నీ అమలు చేయాలని గతంలో మేము మొన్న 16వ డేట్ నాడు చలో హైదరాబాదు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. దానితో పాటు అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఎలాంటి పిఎఫ్ కానీ ఈఎస్ సౌకర్యాలు లేవు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, హెల్త్ ఇన్సూరెన్స్లు వెంటనే అమలు చేయాలని మా ప్రధాన డిమాండ్లు.
దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు పర్మనెంట్ పక్కా బిల్డింగ్లు లేవు, పక్కా భవనాలు కేటాయిస్తూ అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా అంటే 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించు పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీని కూడా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఈ ఎన్ఈపీ నూతన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకే అప్పచెప్పడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే అంగన్వాడీలకే అప్పచెప్పాలని మా యొక్క ప్రధాన డిమాండు. ఈ డిమాండ్ను అమలు చేయకపోతే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున రేపు ఇంకా కలెక్టరేట్ల ముట్టడులు, హైదరాబాదు అంటే ప్రజాభవన్నే ముట్టడించే పద్ధతిలో మేము కార్యాచరణ రూపొందిస్తున్నాము. దాంతోపాటు ఇంకా కూడా దిగిరాకపోతే ఈ ప్రభుత్వాలు వెంటనే సమ్మెలకు కూడా దిగి మా హక్కులను సాధించుకోవడానికి ముందుకు వెళ్తామని ఈ అంగన్వాడీ టీచర్స్